ఇక్కడ ఎవరు ఈ కార్యం చేస్తున్నారు? అనాథవాక్యము, ఆదివాక్యము శబ్దరూపంగా ఉన్నటువంటి వాడు శరీరాన్ని దాల్చి ఈ భూమికి నరావతారుడుగా వచ్చిన యేసు సర్వమును కలుగజేసినటువంటి విశ్వపాలకుడైనటువంటి దేవదేవుడు మనుష్యుల మధ్య, పాపుల మధ్య జీవిస్తూ పాపము లేని వాడిగా తన బ్రతుకును కొనసాగిస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే తనను నమ్మిన వారిని, తన యందు విశ్వాసం కలిగిన వారిని, తనను అనుసరిస్తూ వెంబడిస్తున్న వారికి ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నారు అంటే ఆయన పస్కా పండుగకు ముందు అప్పగింపబడతాడని తాను ఎరిగి ఆయన చేస్తున్నది తన శిష్యులను, తనను నమ్మిన వారిని ప్రేమిస్తూ అంతవరకు ఆ ప్రేమను చూపించడానికైనా ప్రయత్నించారు. పిల్లరా, భోజనము చేటుకు అప్పగించబడినటువంటి ఆ సమయంలో ఎవరు అప్పగిస్తారో ఏంటనేది అన్ని ఎదిగి కూడా శిష్యులందరికీ ఆయన పాదము కడగడానికి ఇష్టపడుతున్నాడు. వీడు నన్ను అప్పగిస్తాడు కదా, వీని కాలు నేను ఎందుకు కడగాలి అనే ఆలోచనానికి లేదు. వీడు దుడుకు స్వభావి కదా, ముమ్మారు నేను ఎవరో ఎరుగను అని చెబుతాడు కదా అని ఎరిగి కూడా ఆయన పాదములు కడుగుటకు ఇష్టపడ్డాడు. సందేహి, దేనికి ఆగకుండా ప్రతిదానికి వేగిరంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ తోమ కదా అనే భావన, ఆలోచన ఆయనకి ఏమీ లేదు. ప్రతిదానికి లెక్కరించుకుంటాడు అని ఇలా ఒక్కొక్కరికి వచ్చి చెప్పుకుంటే శిష్యులందరి బలహీనతలు మనం చెప్పొచ్చు. అవన్నీ ఆయనకి బాగా తెలుసు. ఆయన వెంబడిస్తున్న శిష్యుల యొక్క బ్రతుకులు తెలుసు. లోకములో నేటి కాలంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నీ బలహీనతలు, నా బలహీనతలు, మన స్థితిగతులు దావీదు అంటాడు కదా 139వ కీర్తనలో, నా నడకను, నా పడకలు, నా చర్యలను నీవు ఎరిగి ఉన్నావు అన్నట్లు మనం అన్నిటి గురించి ఆయనకి బాగా తెలుసు. అయినా ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తేనే ఉన్నాడు. అందుకే అక్కడ రాస్తాడు, ఆయన అంతము వరకు ప్రేమించేవాడు. ఈరోజు నచ్చినప్పుడు ప్రేమించి రేపు నచ్చినప్పుడు ఏదైనా మాట అనేస్తే ముఖము పెడచెవును పెట్టి పిల్లరా మాట వినకుండా ముఖం త్రిప్పుకొని జీవనాన్ని కొనసాగించడమో క్రైస్తవ్యమో కాదు. యేసు ప్రభువు అలాంటి వారు కాదు. ఆయన్ను ఉమ్ము వేసిన వారి సహితము, ఆయన హింసించే వారిని సహితము ప్రేమించగల గొప్ప దేవుడు. అలాంటి రాజును, అలాంటి చక్రవర్తిని పిల్లరా, అలాంటి అభిషేక్తుని మనం నమ్ముకున్నాం. ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు పిల్లరా. యేసు పాదములు కరుట పరిచర్య చేటుకే వచ్చానన్న మాటలు మనకు బాగా తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 రాయబడుతుంది పిల్లరా. ఆయన గూర్చి రాయబడుతున్న మాటలు మనం చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అనే యొక్క ఉద్దేశము. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఎంతలా రిక్తుగా చేసుకున్నాడంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకుని పిల్లరా భూమిపై అనేకులకు గొప్ప మాదిరిని చూపించారు. వారు అంటాడు దాసుని స్వరూపము ధరించి ఒక దాసత్వానికి వచ్చినాడు. ఒక బానిసగా నేను అయిపోయినాను, నాకు పర్వాలేదని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. పిల్లరా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అందుకే మనుష్య కుమారుడు పరిచర్య చేటుగా కానీ పరిచారము చేయించుకుంటుకు అని మనకు మార్క్స్ వార్తలో రాయబడతాయి, సువార్తల్లో కనిపిస్తాయి. పరిచర్య చేటే అని యొక్క ఉద్దేశము. నా వలె మీరు కూడా చేయాలని మాటలు మనకి యొక్క లేఖనాల్లో కనిపిస్తాయి పిల్లరా. అందుకే ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలంటాడు. దానికంటే ముందుగా ఒక మాట మనం చూద్దాం. మోషే చేతిలో ఉన్న కర్ర ఎంత ఉంటుంది? వచ్చిపోయే వాళ్ళు మీరు చూడకండి, నా వైపు చూడండి. మోసే చేతిలో కర్ర ఎంత ఉంటుంది? తాను ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది, అవునా? మోసే చేతిలో ఉన్న కర్ర దావీదు చేతిలో ఉన్న దండమంతగా, అహరోను యొక్క కర్ర చిగురించేది ఏదైతే ఉందో మందసపు పెట్టెలో పెట్టబడిందో
అంతలా మారిపోవాలి. ఏలియాపై వేయబడినటువంటి దుప్పటి ఏదైతే ఉందో ఆ దుప్పటి ఒక్కసారి చరిస్తే రాజులు సైతము గనగల వణికిపోయేవారు. రోషము గల ప్రవక్త. ఆ దుప్పటి ప్రభు యేసు నడుము కట్టుకున్నటువంటి మన టవల్ అంటాం కదా, ఒక తువ్వాలలాగా మారిపోవాలి. ఇది తగ్గింపు. అంటే అంత హెచ్చుగా ఉన్నది, అంత ఎత్తుగా, అంత పొడుగుటుగా ఉన్నది చిన్నదిగా మారిపోవాలి. మోసే చేతిలో ఉన్న కర్ర ప్రారంభంలో మనం చదువుకుంటూ ఉంటే మోసే చేతిలో కర్ర అని ప్రస్తావించబడుతుంది, ప్రయోగించబడుతుంది, రాయబడుతుంది. కానీ అలా ఇంకా ధ్యానిస్తే దేవుని కర్రగా మారిపోతాయి. బలమైనటువంటి కార్యాలు చూడగలిగారు. అంటే నిర్జీవమైన వస్తువులను దేవుడు పిల్లరా జీవము గల కార్యాల ఆ యొక్క వస్తువుల ద్వారా, ఆ ఉపకరణాల ద్వారా దేవుడు వాడుకున్నాడు, చేయగలిగాడు. వాటికంటే శ్రేష్ఠులం జీవము గల మనుష్యులము, జీవాత్మతో నింపబడిన వాళ్ళము. అందుకే మోసే చేతిలో కర్ర ఏదైతే ఉందో అంతటి నీ జీవితంలో గొప్ప స్థాయిలో నీవు ఉన్నా నీవెలా మారిపోవాలంటే చిన్నపాటి చిగురించే కర్రగా, ఒక దండముగా నీవు మారిపోవాలి. ఇతరులను ఆదరించేవాడుగా నీవు ఉండిపోవాలి. ఆయన దుడ్డు కర్ర దండమును ఆదరించినట్లు ఒక క్రైస్తవునిగా నీవెలా ఉండాలంటే ఇతరులను ఆదరించని వాళ్ళు నువ్వు దండించాలి. తప్పులు నీవు క్రమపరచాలి. తగ్గింపు అనుభవము. పిల్లరా గమనించాలి, తగ్గింపు మాదిరిని చూపించే అనుభవం మనలో ఉందా? తగ్గింపు అనుభవం అది యేసు ప్రభువులో ఉంది. ఆయనలో ఉన్నప్పుడు నిన్ను సృజించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను ఈ భూమికి జగత్తుకు పంపించిన దేవుడు, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రేమను నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, క్రీస్తు ద్వారా తన ప్రేమను ఎంతలా మన పట్ల చూపించి ఆ ప్రభువే, ఆ యేసు మనకు మాదిరి చూపించి ఆ తగ్గింపు కలిగి ఉన్నప్పుడు నీలో నాలో ఎందుకు ఉండదో తగ్గింపు? అసలు ఎందుకు రాదు?